పెద్దకొండూరు ఓల్డేజ్ హోమ్ సభ్యులు తీసుకువచ్చిన అంజిబాబు అనే అభాగ్యునికి అమ్మా నాన్న అనాథ ఆశ్రమం పునర్జన్మనిచ్చింది. రెండేళ్లుగా పెద్దకొండూరు ఓల్డేజ్ హోంలో ఆశ్రయం పొందుతున్న అంజిబాబుకు ఇటీవల మానసిక ఆరోగ్యం క్షీణించి తోటి వృద్ధులకు సిబ్బందికి ఇబ్బందిగా మారడంతో పెద్దకొండూరు ఆశ్రమం వారు చౌటుప్పల్ పోలీసుల సూచనలతో అక్టోబర్ 10న అమ్మా నాన్న అనాథ ఆశ్రమానికి తీసుకువచ్చిన విషయం తెలిసిందే. నమస్తే సార్, నా పేరు పద్మ అండి. పెద్దకొండూరు ఓల్డేజ్ హోమ్ ఆశ్రమము ఇన్ఛార్జిగా పనిచేస్తున్నానండి. అయితే ఇతను అంజిబాబు అని చెప్పేసి మనకి 2 ఏళ్ల క్రితం ఎవరు లేరని అనాథగా ఒక అతను తీసుకొచ్చి మన దగ్గర జాయిన్ చేశారండి. చేస్తే ఇంకా అతనికి ఏమి మాటలు కూడా రావు, పాపం చెప్పినా ఏమి వినలేరు. మేమే పేరు పెట్టి అతనికి నేను జాయిన్ చేసుకున్నాను సార్. ఇప్పటికి 2 సంవత్సరాలు అయింది ఆయన్ని మేము చూడబట్టి. కానీ ఈ మధ్య కొంచెం పాపం డిస్టర్బ్ చేస్తున్నాడండి, వినపడట్లేదు, కనపడట్లేదు, ఏది చెప్పినా అర్థం చేసుకోలేకపోతున్నాడు. పెద్దగా అరవటం, కొంచెం డిస్టర్బ్ చేస్తున్నాడు అందరినీ. మేము 40 మంది ఉంటాం మా ఆశ్రమంలో, ఇన్మేట్స్ అందరు కలిసి 40 మంది ఉన్నారు. సరే కొంచెం బాగా డిస్టర్బ్ చేస్తున్నాడని చెప్పి ఆలోచించి చౌటుప్పల్ పోలీస్ స్టేషన్కి తీసుకెళ్ళానండి. తీసుకెళ్తే అక్కడ సార్ వాళ్ళు చెప్పారు, అమ్మా నాన్న ఆశ్రమం ఉందమ్మా, వాళ్ళు బాగా చూసుకుంటారు, చాలా బాగుంటుంది అక్కడ, నేను చెప్తాను, మీరు అక్కడికి తీసుకెళ్ళండి అన్నారండి. ప్రస్తుతం నేను ఇక్కడికి తీసుకొచ్చాను సార్. నేను వీళ్ళు కూడా పాపం మంచిగా రెస్పాండ్ అయ్యారు. భగవంతుని దయ వల్ల అతను ఎక్కడున్నా మంచిగా ఉండాలని కోరుకుందామండి మనము. అమ్మా నాన్న ఆశ్రమంలో ఈ అంజిబాబుని మేము ఇక్కడ హ్యాండ్ ఓవర్ చేస్తున్నామండి. ఈ రోజు నుంచి వీళ్ళ దగ్గర ఉంటున్నాడు. చాలా థ్యాంక్స్ అండి, ధన్యవాదాలు సార్. ఆశ్రమంలో చేరిన వెంటనే అంజిబాబుకు ఆశ్రమంలోని వైద్యులు ప్రాథమిక ఆరోగ్య పరీక్షలు నిర్వహించారు. అనంతరం ఆకలితో ఉన్న ఈ పెద్దాయనకు కడుపు నిండా అన్నం పెట్టారు. మాసిన జుట్టు, బట్టలతో ఉన్న అంజిబాబుకు ఆశ్రమ సిబ్బంది జుట్టు గడ్డాలను తొలగించి శుభ్రంగా స్నానం చేయించారు. కొత్త బట్టలు ధరింపజేశారు. అనంతరం మామూలు మనిషిగా మారిన అంజిబాబును ఆశ్రమ సిబ్బంది నేరుగా శ్రీ పుణ్యలింగేశ్వర స్వామి సన్నిధికి తీసుకువెళ్లగా ఆ ముక్కంటిని కళ్ళారా దర్శించుకోగా అర్చకుల ఆశీర్వచనాలు పొందగా పునర్జన్మ పొందాడు. రూపేభ్యః నీరాజనాం సందర్శయామి. పార్వతీవతయే హర 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 మహాదేవ శంభో శంకర హర హర నమః. శివార్పణమస్తు. అయినవారంటూ ఎవరూ లేని అనాథులకు తల్లి తండ్రి అయి ఆదరిస్తున్న అమ్మా నాన్న అనాథ ఆశ్రమంలో 600 మంది అనాథులు జీవిస్తున్నారు. ఈ పుణ్యప్రదేశంలో దాతల సహాయంతో నిర్మించిన అనాథుల శాశ్వత వసతి భవనంలో సుమారు 2000 మంది అనాథుల వరకు ఆశ్రయం పొందవచ్చు. అనాథులంటూ లేని సమాజమే లక్ష్యంగా ముందుకు సాగుతున్న ఈ సేవాశ్రమానికి మీకు తారసపడినా, మీకు తెలిసిన కుటుంబమంటూ ఎవరూ లేని నిజమైన అనాథులను తీసుకువచ్చి వారికి కొత్త జీవితాన్ని ప్రసాదించి శ్రీ పుణ్యలింగేశ్వర స్వామి అనుగ్రహాన్ని పొందండి.